దేవుడికి స్తోత్రం. సంఘ కాపరి గారికి నా ప్రత్యేక వందనాలు. మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాలు, వందనాలు. దేవుడు వాక్య భాగాన్ని కొంతసేపు మనం ధ్యానించుకుందాము. దేవుడు పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాం. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందరి విశ్వాసమును గూర్చి అతడు బోధించగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువ నంపింతునని చెప్పాను. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. ఈ వాక్య భాగం గురించి మనము మాట్లాడుకుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫెలిక్స్ అనే అతను ఒక న్యాయాధిపతి. ఒక అభియోగం మీద పౌలును తీసుకొచ్చి ఆ న్యాయాధిపతి ముందు నిలబెట్టాడు. నిలబెట్టి నీ గురించి చెప్పు అంటే, న్యాయాధిపతి ముందు ఒక వ్యక్తి నుంచున్నప్పుడు ఏం చేయాలి? నన్ను విడిపించేస్తే నేను వెళ్ళిపోవాలి, నన్ను క్షమించి నన్ను వదిలిపెట్టు అని బ్రతిమలాడుకోవాలి. కానీ ఇక్కడ పౌలు భక్తుడు చేస్తున్న విధానం గురించి చెప్పండి. పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడు? దేవుడి గురించి ప్రకటిస్తుంటే ఇతడు చెప్పిన ప్రసంగం కానీ ఇతడు చెప్పే విధానం చూసి కానీ ఆ న్యాయాధిపతి భయపడిపోయి వెళ్ళిపో ఇంకా నాకు చెప్పగాకు అని అన్నాడు. తర్వాత ఇతడి మూలంగా డబ్బులు వస్తాయేమో, ద్రవ్యం నాకు వస్తుందేమో, లాభం వస్తుందేమో అని చెప్పేసేసి చూసి అతన్ని మాటిమాటికి అతడి యొక్క ప్రసంగాలు వింటూ దేవుడి వాక్యాన్ని వింటున్నాడే కానీ ఇతడి మనసులో దేవుడి పట్ల ఎటువంటి యథార్థ భావన లేదని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. మరి ప్రస్తుత ప్రపంచంలో క్రైస్తవులు కోట్ల కొలది ఉన్నారు. కోట్ల కొలది దేవుడికి చర్చిలకు వచ్చినా, టీవీలు పెట్టినా, బైబిల్ చదువుకున్నా, దేవుడి యొక్క విశ్వాసం గురించి, క్రీస్తుని గురించిన సత్యమో ప్రపంచము అంతము కాబోతుంది, దేవుడు రాబోతున్నాడు, నిన్ను నువ్వు సరి చేసుకొని ఆ రాజ్యంలోకి వారసుడయ్యే హక్కు, అటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తిగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకొని బోధిస్తున్నారు. అసలు ఆ బోధని వినే వ్యక్తులు ఒకళ్ళన్నా ఉన్నారా ప్రపంచంలో? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుడు యొక్క రాజ్యంలో ఉండాలి అన్న ఆసక్తితో దేవుణ్ణి అనుసరించే వ్యక్తి ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ఆనాడు నోవహు టైంలో 120 సంవత్సరాలు ప్రకటిస్తే ఒక్క వ్యక్తి కూడా మారలేదు. దేవుడి కృపలో, దేవుడి సంకల్పంలో ఉన్న నోవహు, అతని కుటుంబం 8 మంది మాత్రమే మారారు. కానీ 120 సంవత్సరాలు ప్రసంగించిన ఒక్క వ్యక్తి కూడా మారలేదు. కనానికి ప్రయాణం చేసినప్పుడు 40 సంవత్సరాలు దేవుడు ఆశ్చర్య కార్యాలను చూసిన ఒక్క వ్యక్తి కూడా మారలేదు. అంటే యాంత్రికంగా దేవుడి దగ్గర మనకి కావలసిన, ఈ లోకంలో కావలసిన భౌతికమైన అవసరాలు తీర్చటానికే ఈ దేవుడు, లోకంలో ఉన్న దేవుళ్ళందరికంటే ఈ దేవుడే బెస్ట్ అని ఎవరో చెబితే ఆయన కూడా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే మన జీవితంలో కార్యాలు చేసి కృప చూపించే దేవుడు కాబట్టి ఆ ఆలోచనతో మాత్రమే నమ్ముకొని మనం జీవితాంతము అదే విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాము అని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. నిజముగా దేవుడి వాక్యాన్ని విని, అంటే చర్చికి వచ్చేది దేవుడి కోసము, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం. శారీరకమైన జీవితాన్ని నీ భర్తో, నీ భార్యో, లేదా నీ తల్లిదండ్రులో, నీ బంధువులో నిర్దేశించి నిన్ను నడిపిస్తారు. చివరి దాకా వాళ్ళే తీసుకెళ్తారు. ఈ లోకంలో నీకు అన్నీ కావాల్సినవన్నీ వాళ్ళే చేస్తారు, మన కుటుంబ సభ్యులు. కానీ ఆత్మీయమైన నీ జీవితాన్ని కట్టి బాప్తిసము తీసుకున్న కాడి నుంచి పరలోక రాజ్యం దాకా నిన్ను తీసుకెళ్ళిన శక్తి సామర్థ్యాలు కలిగిన ఈ బైబిల్లోని వాక్కుల్ని, నీవు నమ్ముకున్న దేవుణ్ణి నువ్వు ఎంత బలముగా విశ్వసించి చనిపోతావు. శారీరకమైన జీవితముతో అంతమైపోతుంది, కానీ ఆత్మీయ జీవితం నిత్యత్వం శాశ్వతముగా ఉంటుంది. దాని గురించిన వివేచన కలిగి, జ్ఞానము కలిగి జీవించు అని బైబిల్ చెప్తుంటే అవి వినటానికి ప్రపంచంలో ఏ క్రైస్తవుడికి ఆసక్తి లేదు అని
బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మరి మీరు ఏ ఆసక్తితో దేవుడి దగ్గరికి వస్తున్నారో మనల్ని మనం పరిశీలించుకున్నాం. యథాలాపంగా దేవుడు ఈ లోకంలో భౌతికమైన అవసరాలు తీరుస్తాడు, ప్రతిదీ తీరుస్తాడు, ఈయనే తీర్చేవాడు, ఇంకెవరికి తీర్చగలిగిన శక్తి లేదని చెప్పి నమ్మి ఆ అవసరాల వరకే వస్తే ఆ భక్తి నిన్ను ఎక్కడికి నడిపిస్తుందనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తాడంటే క్రీస్తు యేసునందరి విశ్వాసము గురించి బోధించాడు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తు గురించి బోధించబడాలి. క్రీస్తునందు నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి, ఎలాంటి విశ్వాసం కలిగి ఉంటే నువ్వు బలవంతుడైన ఆత్మీయ జీవితం కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దబడతావని, క్రీస్తునందరి విశ్వాసం, యేసు క్రీస్తులో నువ్వు ఎలాంటి విశ్వాసము కలిగి ఉండాలి అనే చెప్పాలే కానీ వేరేవి లౌకికమైన విషయాల మీద ఆసక్తితో కావలసినది ఉండకూడదు. నీ క్రీస్తునందరి విశ్వాసము, క్రీస్తుని నువ్వు ఎందుకు నమ్ముకున్నావు, ఆయనతో ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే ఆ నిత్యత్వంలోకి నువ్వు ప్రవేశిస్తావు, సదాకాలం ఆయనతో ఉంటావు, ఈ లోకానికి ఆయన వచ్చినందుకు గాను, ఆయన మరణించినందుకు గాను కావలసిన ప్రతిఫలాన్ని నువ్వు ఆయనకి బహుమతిగా ఇచ్చినట్లనే సత్యాన్ని తెలుసుకోవాలి. అయితే లోకంలో జనాభా అంతా ఎలా ఉన్నారంటే, తిమోతి 2 తిమోతి 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు ప్రోగు చేసుకొని సత్యమునకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అంటే జనులు హితబోధను సహింపక అంటే ఆరోగ్యకరమైన వాక్యానుసారమైన బోధని వినకోకుండా వాళ్ళకి కావలసిన బోధ చేసి వాళ్ళని సంతృప్తిపరిచి, ఈ లోకంలో వాళ్ళని గణపరిచి, వాళ్ళని సంతోషపరిచి, వాళ్ళ ద్వారా ఈ లోకంలో గొప్ప స్థానంలో ఉండి గణపరచబడాలనే ఆలోచనతో వాక్యాన్ని పక్కన పెట్టి దేవుడు వాక్యాన్ని వినకోకుండా తమకి నచ్చిన విధానముగా వాక్యాన్ని చెప్పే వాళ్ళని ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గరే ఆనందిస్తూ అదే క్రైస్తవ్యం అనుకుంటూ జీవించే జీవితాలు రోజులు వస్తూ చివరికి ఎలాంటి నులివెచ్చని స్థితిలో ప్రపంచ క్రైస్తవ్యమో దేవుడు రాబోతున్నాడు కాబట్టి ఉంటుందని చెప్పి ఇదే మామూలు పౌలు భక్తుడు చెప్తున్నాడు. సత్యమునకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వస్తుంది. అయితే ఇదే భక్తుడు 2వ వచనంలో ఏం చెప్తాడంటే, వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. వాక్యము ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఒక తండ్రి తల్లి ఎలాగైతే తన కుటుంబంలో ఒక వ్యక్తి దారి తప్పి అంటే నైతికమైన ప్రవర్తన నియమావళికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ కుటుంబానికి అపదిష్ట చేస్తూ ఆ కుటుంబానికి గౌరవాన్ని చెడగొడుతూ ఉంటే అతను ఎలాగైతే ఖండిస్తారు, బుద్ధి చెప్తారు, అవసరమైతే ఇంట్లోంచి గెంటేసేసి ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తారో, క్రైస్తవులుగా మనము కూడా దేవుడు చెప్పేదాన్ని మనం విని మన జీవితంలో పాటించి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎవరైనా ఖండిస్తే అతడి వాక్యం రెండోసారి వింటాడా? ఎవరైనా బుద్ధి చెప్పాలని చూస్తే ఆ సంఘంలో ఏ వ్యక్తి అయినా ఉంటాడా? మరి దేవుడు అలా చెప్పమంటున్నాడు కదా, ఖండించమంటున్నాడు, గద్దించమంటున్నాడు, బుద్ధి చెప్పమంటున్నాడు. మరి ఎంతమంది అలాంటి వాక్యం చెప్తే ఏ వ్యక్తి అతని దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటాడు అనేది మనం చెప్పుకోవాలి. అయితే దేవుడికి లోబడితే నీకు ఆశీర్వాదం. వాక్యానికి లోబడండి. ఆ రోజు నాడు న్యాయపీఠం మీద కూర్చున్న అతనికి ఏం చెప్తున్నాడంటే తెలుసా? క్రీస్తు విశ్వాసం గురించి చెప్తున్నాడు. క్రీస్తు విశ్వాసంలో 3 గొప్ప మర్మాలు ఉన్నాయని చెప్తున్నాడు. క్రీస్తు విశ్వాసంలో 3 గొప్ప మర్మాలు ఏంటో తెలుసా? నీతి గురించి చెప్పాడు, ఆశానిగ్రహం గురించి చెప్పాడు, రాబో విమర్శ గురించి, తీర్పు గురించి చెప్పాడు. చెప్తే అతడు భయపడిపోయి వణికిపోయి అక్కడి నుంచి వినకోకుండా వెళ్ళిపోయాడు. క్రీస్తునందరి విశ్వాసం గురించి చెప్పడం అంటే ఇతడు ప్రాణాలు పనంగొన్నాయి, అతడు వదిలేస్తే వెళ్ళిపోవచ్చు, లేకపోతే జైలుకి వెళ్తాడు. కానీ దాన్ని కూడా కాదనుకొని క్రీస్తునందరి విశ్వాసం గురించి చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు విశ్వాసం అంటే అసలు ఏంటి? మనమంతా విశ్వాసులం కదా. విశ్వాసులంటే ఏంటి?
ఆ విశ్వాసులకు చెప్పాల్సిన ఈ 3 లక్షణాల గురించి మనం తెలుసుకోవాలంటే విశ్వాసం అంటే ఏంటి అనేది బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుందో మనం తెలుసుకుందాం. విశ్వాసం అంటే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనము. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. విశ్వాసం అంటే ఆ దేవుడు కుమారుడు ఆకాశం నుంచి ఈ లోకానికి వచ్చాడు, ఆయనే దేవుడు, ఆయనే దేవుడు, ఆయనే దేవుడు, ఈ లోకములో ఉన్న ఏది దేవుడు కాదని ఆయనే దేవుడని నువ్వు నిజంగా నీ నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతుల్లో నుంచి లేచాడు అంటే మరణం మీద జయశీలుడుగా లేచాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అదే విశ్వాసం అని బైబిల్ గ్రంథం. అప్పుడు నువ్వు రక్షణ అంటే దేవుడి గురించిన పరిపూర్ణమైన ఒప్పింపు నీకుంటుంది. అంటే ఈయనే దేవుడని నువ్వు ఒప్పుకోవాలి. లోకంలో ఉన్నదంతా అబద్ధం, ఈయనే దేవుడు, ఈయన మరణాన్ని జయించిన జయశీలుడని ఎవరైతే క్రీస్తు పాదాల చెంతకొచ్చి ఆయన దేవుడిగా అంగీకరిస్తారో వారు విశ్వాసులు, విశ్వసించిన వారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. క్రీస్తు యేసు నందలి విశ్వాసం అంటే ఆయనే యథార్థవంతుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సత్యమైన దేవుడు, ఈ ప్రపంచంలో ఆయన తప్ప ఇంకొకటి ఆయన ప్లేస్లో ఎటువంటి దేవుడు లేడు అని చెప్పి పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన మరణాన్ని కూడా జయించి లేచాడు, ఆ మరణాన్ని కూడా జయించగలిగిన శక్తిని నాకు ఇస్తాడు అని ఏ వ్యక్తి అయితే హృదయంలో పరిపూర్ణంగా విశ్వసించాడో అదే విశ్వాసం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి విశ్వసించిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో మనం చూద్దాం. అపోస్తల కార్యముల గద్యము, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. చెప్పమ్మా. ప్రభువు నందు విశ్వాసముంచెను మరియు కొరింథీయుల్లో అనేకులను విశ్వసించి బాప్తిస్మము పొందారు. క్రీస్తు యేసు నందలి విశ్వాసం అంటే ఏంటంటే నీవు ఆయనే దేవుడిని నమ్మాలి. ఆ దేవుడిని నమ్మిన తర్వాత ఆయన మృత్యుంజయుడు, ప్రపంచాన్ని ఆయన యొక్క మహత్తు గల మాట చేత ఆయన నడిపిస్తున్నాడని నమ్మిన వ్యక్తి విశ్వసించటానికి ప్రథమముగా బాప్తిస్మం తీసుకోవాలి అన్న సత్యాన్ని దేవుడు చెప్తున్నాడు. మరి మనం అది పాటిస్తేనే విశ్వసించిన వాళ్ళం అవుతాము అన్న సత్యాన్ని తెలుసుకోండి. యోహాను పత్రిక 6వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనము. ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంటే క్రీస్తు యేసు నందు విశ్వాసులు, క్రీస్తు యేసు నందలి విశ్వాసము అంటే ఏంటంటే ఆయనే నిజమైన దేవుడు, ఆయన మరణాన్ని జయించిన జయశీలుడుగా లేచాడు. నేను నమ్ముకుంటే నన్ను కూడా మరణాన్ని నుంచి జయింపజేసి నన్ను కూడా అక్షయతను సంపాదించుకొని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలిగిన సమర్థుడు అని ఏ వ్యక్తి అయితే నమ్ముకుంటారో అదే విశ్వాసంలో మొదటి మెట్టు. రెండో మెట్టు విశ్వాసానికి ప్రతిఫలంగా ఆయన దేవుడని నమ్మినందుకు గాను నీవే నా దేవుడని నిజముగా ఆయనతో అంగీకరించి ఆయన నీ దేవుడుగా అందరి ఎదుట ఒప్పుకొని బాప్తిసం తీసుకోవటం రెండోది. మూడోది ఏంటంటే నిత్య జీవానికి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అన్న ఆలోచనతో దాన్ని కొనసాగించడమే క్రీస్తు యేసునందరి విశ్వాసము. ఈ మూడుతో ఆ యేసునందరి విశ్వాసంలో ఇలాంటి లక్షణాలతో ఉండాలి అని చెబుతూ ఆ విశ్వాసాలకు ఉండాల్సిన 3 మహోన్నతమైన లక్షణాల గురించి ఇక్కడ ఫెలిక్స్కు చెప్తున్నాడు. ఫెలిక్స్కు ఏం చెప్తున్నాడంటే నీతి గురించి, ఆశానిగ్రహం గురించి, రాబో తీర్పు గురించి చెప్తుంటే అతను భయపడ్డాడు. నీతి గురించి చెప్తున్నాడు. నీతి అంటే విశ్వాసే కదా. క్రీస్తునందరి విశ్వాసులకు చెప్తున్నాడు. క్రీస్తునందరి విశ్వాసులకి నీతి ఎలా వచ్చిద్ది అంటే నువ్వు నీతిమంతుడుగా ఎలా తీర్చబడతావు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినంత మాత్రాన నువ్వు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతావా లేదనేది బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతాం. దీంట్లో మొదటిగా నీతి గురించి మాట్లాడుకుందాం. నీతిమంతుడుగా నువ్వు తీర్చిదిద్దబడాలంటే మొట్టమొదటిగా నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. సుంకరి ఏం చేశాడంటే దేవా పాపినైనా నన్ను క్షమించు అని నువ్వు అడిగినప్పుడు అతడు నీతిమంతుడుగా తీర్చిదిద్దబడ్డాడని బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 18వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకోండి. సుంకరి
దేవా, పాపినైన నన్ను కరుణించు అని అడగగానే దేవుడు అతడి పాపాన్ని క్షమించి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంటే విశ్వాసుల్లో ఉన్న లక్షణాల్లో మొదటి లక్షణము, నీతిలో ఉండాల్సిన మొదటి లక్షణం, నీతిలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే, నేను పాపినని ఏ వ్యక్తి అయితే గుర్తించి ఆయన్ని క్షమాపణ అడుగుతాడో అతడు నీతిమంతుడుగా మొట్టమొదటిగా తీర్చిదిద్దబడతాడు. అయితే రెండోదిగా అతను చేయాల్సిన పని ఏంటి? మత్తయి సువార్త 3:15 యేసుక్రీస్తు పరిశుద్ధుడే, దైవాంశ సంభూతుడే, ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ శక్తితో ఈ లోకంలో జీవించాడు. కానీ తండ్రి యొక్క నీతిని నెరవేర్చడం కోసం బాప్తిస్వం తీసుకున్నట్లుగా మత్తయి సువార్త 3:15 నీతి యావత్తు ఇలాగూ జరగవలన, నెరవేర్చవలసిన అవసరం మనకుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు పాప క్షమాపణ పొందావో, దేవుడి నీతిని నెరవేర్చడం కోసమో బాప్తిస్వం తీసుకోవాలని దేవాది దేవుడే మాదిరిగా ఉండి తను తీసుకొని నిన్ను నన్ను తీసుకోమని చెప్తున్నాడు. మరి తర్వాత ఏం చేయాలి? మూడోదిగా అంటే రోమీయులకు రాసిన పత్రిక 10:10 నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. నీ హృదయ అంతరంగంలో, నీ హృదయంలో దేవుడుండే స్థానంలో నీవు దేవుడిని విశ్వసించాలి. బాహ్యంగా అందరి ఎదురుగా క్రైస్తవుడిగా నీవు ఒప్పుకొని బాప్తిసం తీసుకోవటం కాదు, హృదయ అంతరంగంలో నీవు దేవుణ్ణి నిలబెట్టుకోవాలి. నా హృదయాన్ని నీకు ఇచ్చాను దేవా, నా హృదయ అంతరంగంలో నిన్ను నమ్ముకున్నాను, నువ్వు రా అని చెప్పి ఎవరైతే దేవుణ్ణి ఆహ్వానించి తన హృదయ అంతరంగంలో నించుకుంటాడో అతడే నీతిమంతుడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి దేవుడు ఇంకా అలాంటి గొప్పవి చెప్తున్నాడు. కాబట్టి అలాంటి నీతిని నువ్వు సంతరించుకోవాలని చెప్తున్నాడు. మత్తయి సువార్త 13:43 చదువుకుందాము. మత్తయి సువార్త 13:43 అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఈ నీతి గురించి మనం మొత్తం 4 మాటలు చెప్పుకున్నాం. నీతిమంతులు అంటే క్రైస్తవ విశ్వాసులు, క్రీస్తు విశ్వాసులకు ఉండాల్సిన లక్షణాల్లో మొట్టమొదటి నీతి. కాబట్టి నీతి అంటే నీవు పాపినని గ్రహించి దేవుడి ఎదుట క్షమించమని అడగాలి. రెండోది, ఆ దేవుడి నీతిని నెరవేర్చడం కోసం బాప్తిస్వం తీసుకోవాలి. మూడోది ఏంటంటే నీ హృదయములో ఆయన్ని విశ్వసించి ఆయన్ని నువ్వు నీ హృదయ అంతరంగా ఆయన ఆరాధ్య దైవంగా నీ హృదయంలో లిఖించుకుంటే మూడోదిగా నీతిమంతుడు ఉంటావు. నాలుగోది, ఈ నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశిస్తారు. ఆయన రాజ్యంలో సూర్యుల్లాగా, చంద్రుల్లాగా ప్రకాశిస్తూ నిత్యత్వంలో శాశ్వత కాలము ఆయనతో పాటు ఉంటారు అని నీతిమంతులకు ఇచ్చే యోగ్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి గొప్ప నీతి లక్షణాలని మనము కలిగి ఉండాలని చెప్తున్నాడు. మన పాప జీవితాన్ని మనం ఒప్పుకొని క్షమించబడాలి. యేసుక్రీస్తు నీతి యావత్తు ఇలా జరగాలని తండ్రి నిశ్చయాన్ని, ఆ దేవుడి యొక్క నిశ్చయతని మనం గౌరవించాలి. మూడోదిగా, నీ హృదయ అంతరంగంలో నిజమైన, బాహ్యంగా మన బంధువులు చుట్టాలు కాదు కానీ నిజంగా నీ హృదయంతో దేవుడితో ఒక నిబంధన చేసుకుని ఆ హృదయ అంతరంగంలో ఆయన లిఖించుకుంటే దేవుడు వచ్చి స్థిర నివాసం చేసుకునేటట్లుగా నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. అప్పుడు నువ్వు సూర్యుడిలాగా పరలోక రాజ్యంలో దీప్యమానమైన వెలుగులో ఆయన రాజ్యంలో ఉంటావు అని దేవాది దేవుడు చెప్తున్నాడు. మరి ఈ నీతి గురించి ప్రకటించాడు. రెండోది, ఆశా నిగ్రహము. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్ముకొని నీతిమంతుడిగా తీర్చిదిద్దబడతావో, ఆయన యొక్క సంఘంలో చేర్చబడతావో, చేర్చబడిన కాడి నుంచి ఆశల్ని చంపుకోవాలి. ఈ లోకంలో అప్పుడు దాకా మనకున్న ప్రతి ఆశని నువ్వు తీసివేసుకొని నువ్వు దేవుడికి నచ్చిన వ్యక్తిలాగా ఉండాలి. గలతీ 5:22 ఉన్నది. ఆశా నిగ్రహం అనేది లాస్ట్ ఆత్మఫలం. అంటే నువ్వు ఆత్మీయ జీవితంలో ఫలిస్తున్నావు అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఆశ మీద విజయాన్ని సాధించాలన్నది. అదే 26వ చూద్దాము. గలతీ రాసిన పత్రిక 5:26 24 చదువుకుందాము. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము,
ప్రతిదీ మేమే గొప్పగా ఉండాలి, మేమే చదవాలి, మేమే జ్ఞానవంతులంగా ఉండాలి, మేమే ధనవంతులంగా ఉండాలి, సమాజంలో మేమే గౌరవించబడాలి, ఈ లోకంలో నేనే గొప్పగా ఉండాలి, గొప్ప 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 అని అంతకుముందు లోకంలో దేవుడిని నమ్ముకున్నందు నీ జీవితంలో ఉన్న ప్రతి ఆశని ఎప్పుడైతే దేవుడు నీ హృదయంలోకి వచ్చాడో ప్రతి దాన్ని నువ్వు సిలువ వేసుకుంటూ తీసివేసి ఆశని నిగ్రహించుకునే ఆత్మఫలాన్ని జయించగలిగిన శక్తి సంపన్నుడుగా నీవు ఉండాలని చెప్తున్నాడు. ఈ లోకంలో పౌలు భక్తుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? తన ప్రాణాన్ని తనని క్షమించి వదిలిపేసే వ్యక్తితో తనని క్షమించి వదిలివేయమని చెప్పట్లేదు, కానీ తను దేవుడి గురించి చెప్తున్నాడు. అయితే యేసుక్రీస్తు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులకి ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, మీరు ఉచితముగా పొందితరు కాబట్టి మీరు ఉచితముగా చేయండి, అప్పుడు పరలోకమందు దేవుడు వాక్యలను విప్పి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంటాడు. అంటే 10వ అధ్యాయము 6, 7, 8 వచనాలు నేను చదువుతాను. ఇశ్రాయేలు వంశంలోనే నశించిన గొర్రెల యుద్ధకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వుడి అని చెప్తున్నాడు. అంటే దేవుడి యొక్క స్వార్థ కానీ, దేవుడి రాజ్యము కానీ, దేవుడి మర్మాలు కానీ, వాక్య బోధ కానీ ఈ లోకంలో ఏ ఆశ కంటే కూడా మించి దేవుడి స్వార్థను ప్రకటించి దేవుడి చేత మెప్పు పొంది ఆయన చేత నువ్వు కనపరచబడే వ్యక్తుడిగా, యోగ్యుడిగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే మనం లోకంలో ప్రతి ఘనత, గొప్ప ప్రతి దాని నుంచి మనం ఆ ఆశ నుంచి నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుడికి లోబడి విధేయత కలిగిన జీవితము, చాలా సాధువు లాంటి జీవితము, కరుణ, జాలి, దయ లాంటి కలిగిన జీవితాన్ని జీవించాలి అనేది రెండోది చెప్తున్నాడు. విశ్వాసములో మొదటిది నీతిగా ఉండాలని చెప్తూ రెండోది ఆశానిగ్రహం అని చెప్పాడు. మూడవది రాబోవు విమర్శ. ఈ లోకంలో నటన త్వరలో గతించిపోతుంది. ఇప్పటికే ప్రపంచము నాశనపు అంచుల్లో ఉందని ప్రపంచం మొత్తం చెప్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరి ఇళ్లలో సెల్ ఫోన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కడి ఇంటిలోనే. ఈరోజు నేను ఒక కొత్త ప్రోడక్ట్, ఒక ఫోన్ చాలా తక్కువ రేటుకి ఇచ్చేస్తాను. అది ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి ఒక 6 నెలలు, సంవత్సరాల్లో కొనేసేసి ప్రతి వ్యక్తి ఇంట్లో పెట్టుకుంటారు. దాంట్లో ఒక ప్రోగ్రామింగ్ నేను తయారు చేసి ఒకే ఒక్క రోజు నాడు ఆ ప్రోగ్రామ్ని ఆన్ చేస్తే ప్రతి ఇంటిలోనూ విధ్వంసమే. ప్రతి ఇంటి కాదు, ప్రపంచం మొత్తము నాశనం అయిపోయేటట్లుగా ఒక్క ప్రోగ్రాం ద్వారా ఒక్క క్షిపణి వదిలితే, అణ్వాయుధం వదిలితే ప్రపంచం అంతా ఎలాగైతే ఆ దేశం అంతా భస్మీపట్నం అయిపోద్దో అలా ఒక రేడియేషన్ మూలంగా ప్రపంచం మొత్తం నాశనం అయిపోవటానికి సిద్ధముగా ఉన్నది. ఆ సమయంలో మనం ఒకేళ చనిపోతే, ఏ సమయంలో అయినా చనిపోయినా లేకపోతే దేవుడు వచ్చినా కానీ నీవు ప్రతి దానికి నీకు విమర్శ ఉంటుంది. అందుకే మనము భయపడి మారుతున్నాము. లేకపోతే మనం కూడా లోకంలో అన్యులాగా ఇష్టానుసారంగా జీవించి తిని తాగి తృప్తి పొంది ఘనతగా గొప్ప విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ అలాగే ఉండొచ్చు, కానీ దాని పర్యవసానంగా నీకు వచ్చే ప్రతిఫలం ఏంటంటే నరకము, అగ్నిగుండము. కాబట్టి ఆ నరకాన్ని, అగ్నిగుండాన్ని తప్పించుకోవాలి. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చి మన యొక్క మనసును మార్చుకొని మన పాత అలవాట్లన్నీ మార్చుకొని లోకంలో ఆశలన్నింటినీ చంపేసుకొని మంచిగా జీవించడానికి ప్రయత్నిస్తూ కనబడబోయే ప్రతిఫలం కోసమో విమర్శ కోసం మనల్ని మనం మార్చుకున్నామే. కానీ అలాంటి విమర్శ అనేది లేకపోతే, తీర్పు అనేది లేకపోతే, దేవుడి యొక్క ఉగ్రత అనేది లేకపోతే ఏ వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఏ క్రైస్తవుడు మారడు. మార్చడానికి కూడా, చెప్పడానికి కూడా క్రైస్తవ సంఘాలు కదా, క్రీస్తు బోధ కూడా ఉండదు. ఎందుకంటే తీర్పు అనేది లేకపోతే నువ్వు నేను మంచిగా ఉండాల్సినంత అవసరం ఏంటి? లోకంలో వాళ్ళలాగా మనం కూడా విలాసవంతంగా ఉండొచ్చు కదా. అలాంటి విలాసవంతమైన జీవితాన్ని, కోరికల్ని, త్యాగాన్ని అన్నిటినీ త్యాగం చేసి ఎదుటి వ్యక్తి హీనపరుస్తున్నా, దూషిస్తున్నా, నిన్ను శపిస్తున్నా, నిన్ను హేళన చేస్తున్నా, అవమానపరుస్తున్నా, కానీ అన్నిటికీ నువ్వు ఓర్చుకొని సహించి మంచి మనసుతో దేవుడి మనస్తత్వం కలిగిన వ్యక్తిలాగా నిన్ను నువ్వు మార్చుకునే ప్రక్రియలో ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించటంలో ఎటువంటి అర్థము లేదు ఒకవేళ తీర్పు అనేది లేకపోతే. అంటే అలాంటి తీర్పు నుంచి తప్పించుకోవటానికి మనం వచ్చాం కదా. ఆ తీర్పులో నువ్వు చేసిన ప్రతి దానికి లెక్క అప్పచెప్పాలి అని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
5వ అధ్యాయము 10వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్ష కావలెను. ప్రతి వ్యక్తి ఆయన ఎదురుగా ప్రత్యక్షమై చేసిన, అది మంచిదైనా చెడ్డదైనా ప్రతి దానికి ఒకనొకనాడు నీకు తీర్పు ఉంది. ఆయన న్యాయపీఠం ఎదురుగా నువ్వు నిలబడాలి అని భయం. కాబట్టి క్రైస్తవులు తమ యొక్క ప్రవర్తన ప్రతి క్షణము ఏ రోజుకి ఆ రోజు మోకరించి ప్రార్థన చేసినప్పుడల్లా ఆ రోజు నువ్వు చేసిన ప్రతి పాపాన్ని, దేవా నేను వాళ్ళని బాధ పెట్టాను, నేను ఇలా ఘనంగా గొప్పగా నన్ను నేను ఎంచుకున్నాను, నిన్ను తోలనాడాను, నిన్ను ఒప్పుకోలేకపోయాను, నీ గురించి సాక్ష్యం ఇవ్వలేకపోయాను, నీ గురించి ఒప్పుకోవడానికి నేను సమాజంలో వెలువైపడతానని సిగ్గుపడుతూ దూరంగా ఉన్నాను, నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు 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 అని ప్రతి దినము నువ్వు ప్రార్థన ఎందుకు చేసుకుంటున్నావు తెలుసా? ప్రతి దినము స్నానం చేయటం మూలంగా నీ శారీరకంగా నువ్వు ఎంత పవిత్రంగా ఉంటావో అలాగే ఆధ్యాత్మికమైన నీ అపవిత్రతని, నీ యొక్క మానసికమైన ఆ దేవుడికి వ్యతిరేకమైన తలంపులను, ఆలోచనల నుంచి నువ్వు పవిత్రపరచబడటానికి ప్రార్థనా జీవితము. వాక్యము నీకు విధానాన్ని నేర్పిద్ది. ఎలా జీవించాలో దేవుడు నీకు చెప్తూ ఉంటాడు, ప్రకటిస్తూ ఉంటాడు. ఇలా నడుచుకో నడుచుకో అని చెప్తా ఉంటాడు. కానీ దేవుడు వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు దేవుడితో నువ్వు క్షమాపణ కోరుకునేది కానీ, దేవుడి ద్వారా నువ్వు పవిత్రపరచబడేది కానీ, నీ హృదయాన్ని మలినమైన ఆ హృదయ అంతరంగంలోని ప్రతి దాన్ని నువ్వు పవిత్రపరచుకోవాలంటే ప్రార్థనా జీవితంలో నువ్వు దేవుణ్ణి ప్రాధేయపడుతూ ఈ రోజుకు ఆ రోజు నువ్వు కడుక్కుంటా ఉంటేనే నువ్వు ఒకవేళ ఈ రోజు నిద్రపోతాం, రాత్రి మనకి మరణం సంభవించవచ్చు, లేకపోతే దేవుడే రాత్రే రావచ్చు. ఒకవేళ నువ్వు సాయంత్రం లోపు నీ అపరాధాలని దేవుడి దగ్గర ఒప్పుకొని నువ్వు పవిత్రమైన జీవితం లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు కదా. ఇంతకాలం మనం దేవుడిని నమ్ముకుంది నరకానికి వెళ్తానికా? ఆ న్యాయ వ్యవస్థలో దేవుడు ఎదురుగా ఉండి నేను నీకోసం సిలువలో రక్తం చిందించాను కదా, ఆ వెలకి ప్రతినిధిగా దేవాది దేవుడు నీ కోసం ఈ లోకానికి వచ్చి నీ కోసం వెల చెల్లిస్తే ఆ దేవుడి కుమారుడికి నువ్వు ఇచ్చే ప్రతిఫలం ఏంటి అని అడిగితే మనం ఏం సమాధానం చెప్తామో. అందుకని ఆ న్యాయ తీర్పు ఉందని ఏ వ్యక్తి అయితే భయపడతాడో అలాంటి వ్యక్తి మాత్రమే దేవుడికి ప్రతి దినము తను సబ్మిట్ చేసుకుంటూ తన హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి మలినాన్ని కడుక్కుంటూ దేవుడితో సమాధానకరమైన స్థితి ఉండి మంచి ఆత్మీయ జీవితాన్ని అంటే ఎంతో దేవుణ్ణి కూడా ప్రసన్నం చేసుకొని, నువ్వు నాకు ప్రియుడివి, ప్రియురాలివి, నువ్వు నాకు స్నేహితుడివి, నువ్వు నాకు శిష్యుడివి, ప్రియమైన శిష్యుడు అని దేవుడి చేత కూడా మెప్పు పొందగలిగినంత ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలని పరిశుద్ధమైన గ్రంథాన్ని, మన జీవిత విధానాన్ని దేవుడు పరిశుద్ధాత్మ చేత లిఖించి నీకు నాకు ఇచ్చాడు. కానీ సరదాగా ఇవ్వలేదు ఈ బైబిల్ని. తన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నీకు నాకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఇలాంటి జీవితాన్ని నువ్వు జీవించు, నేను కోరుకున్న జీవితం ఇదే. ఇలాంటి జీవితాన్ని జీవిస్తే నిత్యత్వంలో నా లక్షణాలు నన్ను పోలి నేను ఎలాగైతే భూమి మీద 3.5 సంవత్సరాలు జీవించానో అలాంటి జీవితాన్ని నీవు కలిగి ఉండి నాతో పాటు అదే రాజ్యంలో నా తండ్రి ఎదురుగా నేను కూర్చున్నట్లు నువ్వు కూడా కూర్చోడానికి కావాల్సిన అర్హతను నీకు ఇచ్చాను. ఆ తీర్పు గురించి భయపడని చెప్తున్నాడు. మీ ఇష్టం అని చెప్పి బైబిల్ గ్రంథంలో కూడా చెప్తాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఏం చెప్తాడో తెలుసా? 10, 11 పన్యాలలో బైబిల్ ప్రపంచమంతా వాక్యం ప్రకటించబడుతుంది. ఇంకా నువ్వు అన్యాయం చేస్తుంటే అన్యాయంగానే ఉండు, అపవిత్రుడుగా ఉంటే అపవిత్రుడుగానే ఉండు, పరిశుద్ధుడుగా ఉంటే నీ పరిశుద్ధతని కాపాడుకో, నీతిమంతుడుగా ఉంటే నీ నీతిని కాపాడుకో అని చెప్తున్నాడు. అంటే దేవుడి రాకడ సమీపించి ఉంది. ఆ టయానికి నువ్వు ప్రకటించబడుతుంది. బయట వాళ్ళకి, ప్రపంచంలో వాళ్ళకి, దేవుడు తెలియని వ్యక్తులకి ప్రకటించబడే విధానము. ఎందుకంటే అంగీకరించలేదు కాబట్టి వాళ్ళకి ఒకే తీర్పు. అంగీకరించిన తర్వాత కూడా దేవుడి వాక్యంలో ఉన్న మర్మాల్ని తెలుసుకోకుండా మనం జీవిస్తే నువ్వు అలాగే జీవిస్తూ ఉండని దేవుడు విసిగిపోయి ఈ ప్రపంచంలో మనిషిని మార్చడం కంటే ఇంకా గొప్ప విషయం ప్రపంచంలో ఇంకేం లేదు. అతనే మొండివాడు, అతడే కోసమే, నీ కోసమే దేవాది దేవుడు ఆకాశం నుంచి దిగి వచ్చాడంటే నువ్వు ఎంత మొండివాడివి, ఎంత మొండిదానివో నీకు తెలుసా? అంటే ఎంతమంది ప్రవక్తల చేత చెప్పినా, ఎంతమంది రాజుల చేత కానీ తన యాజకుల చేత చెప్పినా కానీ వాళ్ళందరినీ నువ్వు ధిక్కరించి, వాళ్ళందరినీ సంహరించి, వాళ్ళందరినీ హేళన చేసి అవమానపరిస్తే
నీ విలువ తెలిసి, నీ ప్రాశస్త్యం తెలిసి, తన పోలికలో పుట్టుకున్న నిన్ను పరలోకరించడానికి తీసుకెళ్లాలనే ఒక ఆశయంతో దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి నీకు నాకు దేవుని రాజ్యం మనల్ని చెప్పాడు. అంత గొప్ప దేవుడు, అంత ప్రేమామయుడు, అంత దయామయుడు, అంత గొప్ప కరుణ వాత్సల్యం కలిగిన ఆ గొప్ప దేవుడు నీకు ఈ లోకానికి వచ్చి ఉపదేశిస్తే, ఆయన ఉపదేశాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే రాబో విమర్శలో నువ్వు ఎలా తప్పించబడతావు? ధవళ సింహాసనపు తీర్పు లాస్ట్కి ఉంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 11వ వచనం చూసినట్లయితే 20వ అధ్యాయంలో, ధవళమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయేనో, వాటికి నిలువ చోటు కనపడలేదో, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూచితిరి. అప్పుడు గ్రంథములు విప్పబడినో, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడినో, ఆ గ్రంథములు ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ తమ క్రియల చొప్పున మృతులు తీర్పు నొందిరి. 15వ వచనంలో, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనపడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధవళ సింహాసనపు తీర్పు ఉంటుంది. ప్రతి వ్యక్తి దేవుడు ఎదుర్కొస్తాడు. వారు చేసిన దాన్ని బట్టి వాళ్ళు తీర్పు పొందుతారు. ఎవరైతే పరిశుద్ధులుగా ఎంచబడి దేవుడి చేత ప్రియమైన గ్రంథముగా ఎంచబడిన జీవ గ్రంథంలో పేరుంటుందో వారు మాత్రమే నిత్య రాజ్యములో ఆయన్ని సదా సేవించడానికి కావలసిన యోగ్యత కలిగి ఉంటారు. మిగతా వాళ్ళంతా అగ్నిగుండంలో పడవేయబడతారు. క్రైస్తవ్యములో ప్రకటించబడే సువార్త ఇదే. దేవుడి రాక సమీపించబడి ఉంది. నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తావు. అయిష్టడుగా వ్యతిరేకమైన విధాలతో జీవిస్తే అగ్నిగుండానికి వెళతావు, నరకానికి వెళతావు. నువ్వు అగ్నిగుండాన్ని తప్పించుకోవాలంటే దేవుడికి విధేయుడివయ్యి దేవుడు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించని చెప్తాడు. క్రైస్తవ విశ్వాసముల గురించి ఏం చెప్తాడంటే పౌలు భక్తుడు మూడిటి గురించి చెప్పాడు. నీతి గురించి చెప్పాడు. నీవు దేవుడికి నువ్వు సబ్మిట్ చేసుకో. ఆశా నిగ్రహం గురించి చెప్పాడు. ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో దేవుడిని నమ్ముకున్నావో ఆ క్షణం నుంచి ఈ లోకంలో ప్రతిదీ దూరం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే దేవుడు వచ్చేటప్పటికి అన్ని విషయాల్లో మనం సరిదిద్దుకొని, నువ్వు ఎల్కేజీ నుంచి చదవంగానే ఒకేసారి గ్రాడ్యుయేషన్ అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయి ఉద్యోగం ఇవ్వడు కదా నీకు. ఒక్కొక్క క్లాస్ చదువుతూ జ్ఞానాన్ని నేర్చుకొని ఒకనొకప్పటికి PhD లాంటి చదివి అప్పుడు ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్లో నీకు మార్కులు వచ్చి IAS కావచ్చు, IPS కావచ్చు, కలెక్టర్, ఏదైనా గొప్ప ఉన్నతమైన మహోన్నతమైన అలాంటి గొప్ప పరలోక రాజ్య ప్రవేశానికి నువ్వు కట్టుకోవాలంటే జ్ఞానం అధిక జ్ఞానంకి వెళ్తూ గొప్ప ఆ రోజు నాడు దేవుడు వచ్చి నిన్ను చూస్తే నువ్వు మంచి గ్రాడ్యుయేట్ లాగా, జ్ఞానవంతుడలాగా, ఎటువంటి టెస్ట్ పెట్టినా పాస్ అయ్యేటట్లుగా ఆయన రాజ్యంలో ప్రవేశించే హోదా కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చుకోవాలంటే ప్రతి దినము సాధన చేయాలి. కానీ ఏదో ఒకరోజు రాదు. నువ్వు నీతి గురించి నీతిమంతుడిలాగా జీవించడానికి ప్రయత్నించు. ఆశానిగ్రహం కలిగి ఉండు. రాబో విమర్శ, దేవుడి ఉగ్రత రాబోతుంది. దాని నుంచి తప్పించుకోవాలంటే నేనేమి చేయాలి అని నీవు అడగాలి. పేతురుని ఏమడిగాడు? మేమేమి చేయాలని అడిగారు. దేవుడి రాజ్యం గురించి, ఆ నీతిమంతుని మీరు చంపేశారు, ఆ ఉగ్రత మీ మీదకి వస్తుందంటే మేమేమి చేయాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచు, బాప్తిసం పొందు, ఆయన చెప్పినట్లుగా జీవించు, చాలు. దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు, ఆయన పరిశుద్ధాత్మని నీలో ఇస్తాడని చెప్పాడు. ఈ రోజు కూడా దేవుణ్ణి నమ్ముకొని క్రైస్తవ విశ్వాసులుగా ఉన్న నీవు కానీ నేను కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆ రాబో విమర్శని తప్పించుకోవటానికి, దేవుడి ఉగ్రతని తప్పించుకోవటానికి, ఆ ఉగ్రత తప్పించుకొని అలాంటి మంచి ప్రవర్తన కలిగిన యోధులుగా ఉండటానికి దేవుడు తన వాక్యాన్ని ప్రపంచం అంతా ప్రకటిస్తుంటే, అలా కాకుండా లోకంలో ఇతడు కూడా ద్రవ్యం ఏమన్నా ఇస్తాడేమో, అతడు వాక్యాన్ని నిత్య జీవానికి చేర్చే మాటలను చెప్తుంటే అతడి ద్వారా ద్రవ్యం ఏమో దొరికిద్దేమో. చర్చికి మనం వస్తూ ఉంటాము, వాక్యాన్ని 100% వినాలనే తలంపు నీ మనసులో ఎప్పుడన్నా ఉంటుందా? ఏదో దేవుడు ఆదివారం రమ్మన్నాడని వస్తామో, లేకపోతే ప్రార్థన చేయించుకుంటే మా ఇంట్లో అవసరాలు తీరుతాయని వస్తామో, లేకపోతే సంఘ సభ్యుడిని కదా ఆదివారం రాకపోతే తర్వాత ఎవరిని అడుగుతారని వస్తామో. దేవుడి వాక్యానికి నువ్వు విధేయత చూపించి ఉన్నది ఉన్నట్లుగా వింటే ఆశీర్వదించబడతావు. అంటే దేవుడికి నామినల్గా ఎలా పడితే అలా రాకూడదు. దేవుడి మహిమార్థము, దేవుడిని మనస్ఫూర్తిగా ఆరాధించి
ఆయన ప్రసన్నతని ఆకాశం నుంచి చూసి నిజముగా నీ భక్తి జీవితాన్ని నువ్వు ఎందుకు ఆరాధించడానికి వచ్చావో ఆయన నిన్ను చూసి నిజముగా ఆకాశపు వాకిళ్ళు విప్పి నిన్ను ఆశీర్వదించి నీ మనసులో ఉన్న మానసిక వేదన మొత్తం తీసేసి ఆయన వాక్యముతో నింపి అందరికంటే శ్రేష్ఠుడైన ఆయన్ని నీ హృదయ అంతరంగంలో నిలుచుకుంటే ఈ లోకంలో ఉన్న ప్రతి కష్టము నష్టము జీవితంలో ఉన్న బాధలు కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య ఆయన ముందు అన్నీ తేలిపోతాయి. ఆయన్ని మన హృదయంలో చేర్చుకోకుండా ఈ లోకంలో కష్టాలు బాధలు సమస్యలు అన్నీ అక్కడే పెట్టుకుంటే ఈ వాక్యం ఎక్కడికి వెళ్ళదు, ఈ చెవు దాకే వెళ్ళిపోతుంది. కానీ రెండో చెవులోంచి నీ హృదయం అంతరంగంలో ఉన్న బాధను తీసివేయాలంటే వాక్యానికి లోబడాలి, వాక్యానికి విధేయత చూపించాలి. దేవుడి యొక్క పరిపూర్ణతలోకి నిన్ను మార్చుకొని విశ్వాసంలో ఉన్న ప్రాశస్త్యమైన ఈ 3 లక్షణాలకి నువ్వు భయపడినట్లయితే ఎప్పుడు నీతిగా ఉండటానికి జీవించు, ఎప్పుడు ఆశలు లేకోకుండా ఆశా నిగ్రహం కలిగి జీవించు. దేవుడు తీర్పు వస్తుంది, అది ఈ క్షణమే రావచ్చు, సాయంత్రమే రావచ్చు, రేపే రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ప్రతి దినము నువ్వు సిద్ధంగానే ఉంటావు. అలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగిన వ్యక్తులుగా ఉండటానికి బైబిల్ గ్రంథంలో దేవుడు బోధించాడు, గొప్ప ప్రవక్తలు చెప్పారు. మీరు కూడా అలాంటి ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృపను దేవుడు మీకు అనుగ్రహించి తన పరలోక రాజ్యంలో సమృద్ధిగా మీకు నడిపింపును అనుగ్రహించునుగాక. ఆమేన్.